ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఇలా వచ్చావు? నాకు లీవ్ కావాలి మేడం. లీవా? ఎందుకు? అది మేఘనాకి నేను కొంచెం హెల్ప్ చేయాలి. తనతో పాటు బయటికి వెళ్ళాలి మేడం. మేఘనకి నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి? అయినా ఏ విషయంలో హెల్ప్ చేయాలి అనుకుంటున్నావు? ఆ రోజు లైవ్ కవరేజ్కి నేను కూడా వెళ్ళాను కదా మేడం. సో వాట్? మేఘనా నందు విషయంలో కొన్ని ఎంక్వైరీస్ చేస్తుంది. తనకి తోడుగా నేను కూడా ఆ హోటల్కి వెళ్ళాలి. ఆ రోజు నందు అక్కడ ఎందుకున్నాడు, అసలు వేరే హోటల్కి వెళ్ళిన నందుని ఆ హోటల్కి ఎవరు తీసుకొచ్చారు, ఈ విషయాల గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి మేడం. మీరివన్నీ ఎంక్వైరీ చేస్తే అది తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుంది. అంటే నా మీద మీరు అటాక్ చేయడానికి నా పర్మిషనే కావాలా? మేఘన నెమ్మదిగా అందర్నీ తన వైపుకు తిప్పుకుంటోంది. అందర్నీ తనకి సపోర్ట్గా మార్చుకుంటోంది. దీన్ని ఎక్కడో అక్కడ కట్ చేయాలి. ఒంటరిగా ఆలోచిస్తేనే ఇంత దూరం వచ్చింది అంటే శివగాడు కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తే ఇంకెంత దూరం వెళ్తుందో. ఏంటి మేడం, ఏం మాట్లాడరేంటి? లీవ్ ఇస్తున్నారా? వాట్ శివ, ఈ ఆఫీస్లో సిన్సియర్గా పనిచేసే వాళ్లల్లో నువ్వు, మేఘన, నందు మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మీరు మాత్రమే ఏదైనా వచ్చినా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. అలాంటిది నందు ఎలాగో రావడం లేదు, వచ్చినా పట్టించుకోవట్లేదు. మేఘన అయితే అసలు ఆఫీస్ మొహం చూడటమే మానేసింది. నువ్వు కూడా ఏదో పనుందని వెళ్ళిపోతే ఇక్కడ వర్క్స్ అన్నీ ఎలా అయ్యేది చెప్పు? మేడం, ఒక్కరోజు చాలు. చూడు శివ, ఒకరోజు కాదు, 1 గంట పర్మిషన్ ఇవ్వటం కూడా కష్టం. మినిస్టర్ గారు మన స్టూడియోకి ఇంటర్వ్యూకి వస్తున్నారు. నీలాంటి సీనియర్స్ హ్యాండిల్ చేయాలి కానీ నిన్ను కాదని జూనియర్స్ మీద వదిలేలేము కదా. ఐమ్ సారీ, నీకు లీవ్ ఇవ్వడం కుదరదు. అది కాదు మేడం, మేఘన పాపం ఒంటరిగా తను. మేఘనకి సపోర్ట్గా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వెందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. అలాగే మేడం. ఏంటి మేడం, ఏంటలా ఉన్నారు? చూడు బార్బీ, ఆ శివ మీద ఒక కన్నేసుంచు. శివనా? శివ ఏం చేశాడు? మేఘనకి హెల్ప్ చేయాలని చూస్తున్నాడు. ఓ, అంటే మేఘన చిన్నగా ఒక్కొక్కల్ని తన వైపుకు తిప్పుకుంటున్నట్లుంది మేడం. అదే కదా నా బాధంతా. ఇప్పుడు మేఘనకి శివ గనక తోడయ్యాడు అంటే వాళ్ళిద్దరూ కలిసి మొత్తం కూపి లాగుతారు. అది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఫ్రీగా ఉండటానికి వీల్లేదు. ఏదో ఒక పని అతనికి ఎంగేజ్ చేస్తూ ఉండు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. చాలా బిజీగా ఉండాలి. ఓకే మేడం, మీరు చెప్పారు కదా, ఇక నుంచి చూడండి, ఒక ఆట ఆడుకుంటాను. మే కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్ నందు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఆరోహి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? ఈరోజు మేఘన నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజా? ఏంటది? నేను స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళిన హోటల్ నుంచి నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన హోటల్కి నేను ఎలా వెళ్ళానా అని చాలా టెన్షన్ పడ్డాను కదా. దానికి ఈరోజు జవాబు దొరికింది. అవునా? ఎలా దొరికింది? నేను హోటల్ రూమ్లోకి వెళ్ళాక
బాగా దాహం వేసి అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగాను. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. కానీ ఆ తరువాత నన్నెవరో 2 వ్యక్తులు కలిసి అక్కడి నుంచి తీసుకెళ్లారంట. ఆ విషయం అక్కడున్న స్వీపర్ చెప్పింది. ఆ స్వీపర్ మేఘనకి ఎలా తెలుసు? అయినా తను చెప్పింది నిజమేనని మీరెలా నమ్ముతారు? తను చెప్పింది 100% నిజం. ఎందుకంటే నేను ఆ రోజు ఆరోహి చెప్పిన హోటల్కే వెళ్ళాను. కానీ అక్కడ నన్ను ఎవరో ట్రాప్ చేశారు. నాకు తెలియకుండా నేను ఆ మత్తులో పడిపోయేలాగా ప్లాన్ చేశారు. నన్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం ఖచ్చితంగా ఆ స్వీపర్ చూసింది. ఆ స్వీపర్ అక్కడే పనిచేస్తూ ఉంది. మేఘన ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని వివరాలు సేకరిస్తుంది. మంచిదే కదా. నేను చెప్పాను కదా మేఘన నీ మీద ఈగ వాలనివ్వదు అని. ఎనీహౌ నీకు మంచి జరిగితే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ ఆరోహి. బార్బీ, ఈ మేఘన చాలా దూరం వెళ్ళిపోయింది. తనని వెంటనే ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. నిజంగా మేఘన తప్పు చేయలేదేమో. అయినా నేనేంటో తనకి తెలుసు కదా. తను నన్ను కావాలని ఎందుకు ఈ కేసులో ఇరికిస్తుంది? నేనే ఏమన్నా పొరపాటు పడుతున్నానా? నా కోసం తను ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు నేను తన కోఆపరేట్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదేమో. ఒకవేళ మేఘనకి నేను హెల్ప్ చేస్తే అసలు ఈ కేసులో ఏం జరిగిందో ఏంటో తను అన్నట్టుగా శత్రువులు ఎవరో మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి కదా. నందు, ఏంటి ఎవరికో డయల్ చేస్తున్నావు? ఏదైనా అర్జెంటా? ఏం లేదు. అది మేఘనతో మాట్లాడాలని. మేఘనతోనా? దేనికి? ఏం లేదు ఆరోహి. తన మాటలు వింటుంటే నాకు కూడా ఏదో డౌట్గా ఉంది. నన్నెవరో కావాలనే ట్రాప్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, అదైతే కన్ఫర్మ్. మేఘన చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేసింది. తను చెప్పినట్లు మా వెనక ఎవరో శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. నేను మేఘన కాస్త సపోర్ట్ చేశానంటే ఇదంతా చేసింది ఎవరో తెలుస్తుంది. నువ్వు మేఘనకి కాల్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం నందు. ఇప్పుడు మాట్లాడడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటో ప్రాబ్లం ఆరోహి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం మాత్రం ఫ్రాంక్గా చెప్తాను. నువ్వు కొన్ని విషయాల్లో మేఘనని కాస్త హర్ట్ చేశావు. అవునా కాదా? నువ్వు కావాలని చేశావని కాదు, అప్పుడున్న సిచ్యువేషన్స్ ని బట్టి నువ్వు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీ అంతట నువ్వు ఫోన్ చేసి మాట్లాడేవే అనుకో, తనవన్నీ మర్చిపోయి
నీతో ఇదివరకటిలాగా మాట్లాడుతుందని నువ్వు అనుకుంటున్నావా? చూడు నందు, నువ్వేదైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడు, అంతే. ఇలా ఫోన్లు చేసి మాట్లాడితే నీకు బాగుండదు, తనకి బాగుండదు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలి అంటే బెస్ట్ వే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, సరేనా? అయితే నేను ఇంటికి వెళ్తాను ఆరోహి. నమస్తే మేడం. నమస్తే. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు మేడం, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. మేడం, మనం ఒక స్టార్ హోటల్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాం. మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. దాని కవరేజ్ కూడా మీరు అడిగారు కదా? అవును మేడం, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. అయితే ఎంతకీ ఇనాగ్రేషన్ ఎప్పుడు? రేపే. చీఫ్ గెస్ట్ల కింద మినిస్టర్లు ఇద్దరు రాబోతున్నారు. మీరు వస్తే కొంచెం కవరేజ్ బాగుంటుందని అడగడానికి వచ్చాను. షో, తప్పకుండా. ఇదిగో, హీఈస్ నందు. మా ఛానల్లో హీఈస్ ద బెస్ట్ రిపోర్టర్. అంత పెద్ద మినిస్టర్స్ వస్తున్నారు కాబట్టి అది బాగా కవర్ చేయాలి అంటే నందుని కరెక్ట్. అందుకే ఈ ఈవెంట్కి నందుని పంపిస్తాను. హలో సార్. హలో. యాక్చువల్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవైనా ఉంటే తననే పంపిస్తాను. కానీ మీ అంతటా మీరు వచ్చి అడిగారు కాబట్టి మీ హోటల్లో ఇనాగ్రేషన్కి మా బెస్ట్ రిపోర్టర్ని మీకు పంపిస్తున్నాను. నందు, అదేంటో నువ్వు చూసుకో. అలాగే ఆరోహి. సార్, కొంచెం ఆ ఇనాగ్రేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్తారా? చూడండి, నాకు ఇతనొద్దు, వేరే ఎవరైనా ఉంటే పంపించండి. అదేంటి? తను బెస్ట్ రిపోర్టర్ అని చెప్తున్నాను కదా. ఇలాంటి వాటిని కవర్ చేయాలి అంటే సీనియర్ రిపోర్టర్ అయి ఉండాలి. వస్తున్నది మినిస్టర్స్ కదా. నా భయం కూడా అదేనండి. వచ్చేది మామూలు వ్యక్తులు కాదు, మినిస్టర్స్. వాళ్ళ ముందు ఇలాంటి వ్యక్తులు వచ్చి కవరేజ్ చేశారంటే నాకున్న పరువు పోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఇతని గురించి ప్రపంచం అందరికీ తెలుసు. అమ్మాయితో కలిసి హోటల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇలాంటి క్యారెక్టర్ లేని మనిషి మా హోటల్ ఇనాగ్రేషన్ కవరేజ్కి వచ్చాడంటే నాకున్న రెప్యుటేషన్ దెబ్బతింటుంది. దయచేసి ఇతను వద్దండి, వేరే ఎవరైనా ఉంటే పంపించండి. దిస్ ఇస్ టూ మచ్ అండి. మా ఛానల్కి వచ్చి మా రిపోర్టర్ని నా ముందే మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం ఏం బాలేదు. యాక్చువల్గా మేము ఇలాంటి చిన్న చిన్న వాటికి రాము. ఆయన మీ మీద గౌరవంతో తను మా బెస్ట్ రిపోర్టర్ అని పంపిస్తున్నానంటే అతన్ని మీరు అవమానించడం ఏం బాలేదు. చూడండి, అతను మీ దృష్టిలో ఎంత పెద్ద గొప్ప రిపోర్టర్ అయినా కావచ్చు, కానీ మా దృష్టిలో ఒక క్యారెక్టర్లెస్ మనిషి. ఇలాంటి వ్యక్తి వస్తున్నాడంటే మీ సాయం కూడా మాకు అవసరం లేదు. ఐమ్ సారీ నందు, అతను ఇలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించలేదు. ఐఎమ్ రియలీ సారీ. తప్పులేదులే ఆరోహి. ఇప్పుడు నన్ను ఎవరు చూసినా అదే దృష్టితో చూస్తారు. లోకం అంతా నన్ను ఒక తప్పుడు మనిషిగా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు మేఘన ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను నిర్దోషినని ఎలా ప్రూవ్ చేస్తుంది? తను ప్రూవ్ చేసినా చెడు ఎక్కినంత ఫాస్ట్గా మంచి వీళ్ళ మనసుల్లోకి ఎలా వెళ్తుంది? అంత వేస్ట్, అంత వేస్ట్. హోటల్ నుంచి వచ్చిన అన్ని వెహికల్స్ ఇందులో రిజిస్టర్ అయ్యాయి. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన వెహికల్స్లో ఎక్కడా నందు బండి వెళ్తున్నట్టుగా విజువల్స్ కనిపించట్లేదు. అవును, నందు బైక్లో వెళ్ళాడా లేక కార్లో ఏమైనా వెళ్ళాడా? తను ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా మాక్సిమం బైకే వాడతాడు, కార్ ఎక్కువగా యూజ్ చేయడు.
దీనికి ముందు చూసిన ఫుటేజ్లో కూడా నందు బైక్ మీద వెళ్తున్నట్టుగా మనకి కనిపించలేదు కదా. ఈ మధ్యలో కార్లోకి చేంజ్ అయ్యే అవకాశం లేదు. అది కాదు వదినా, మన బాస్ ఈ పాత హోటల్ దగ్గరికి వెళ్తున్నట్టుగా రైడ్ తీసుకున్నాడు కదా, మళ్ళీ ఆ తర్వాత హోటల్కి వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ అక్కడ స్వీపర్ ఏమో బాస్ని హోటల్ దగ్గర చూశానని చెప్తుంది. మరి బైక్ మీద వెళ్ళిన వ్యక్తి హోటల్కి రాకుండా మధ్యలో ఎక్కడికి వెళ్ళినట్టు? మరి ఎవరికి కనిపించకుండా హోటల్లో ఆ స్వీపర్కి మాత్రం ఎలా కనిపించాడంటావు? నాకంతా అయమయంగా ఉంది వదినా. అక్కడే ఉంది గురు అసలు ట్విస్ట్. స్టింగ్ ఆపరేషన్ కోసం బయలుదేరిన నందుని ఎవరో దారి మళ్లించారు. తనని మోసం చేసి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా సీసీ ఫుటేజ్ కూడా అందకుండా హోటల్కి చేర్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకేదో మత్తు మందిచ్చుంటారు, లేదా హోటల్కి రావడం అనేది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని వాంటెడ్గా అరెస్ట్ చేసుంటారు. హోటల్ రూమ్కి వెళ్ళిన నందుకి అక్కడ మత్తు మందు కల్పించారు. తను అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటే స్వీపర్ చెప్పినట్టు తనని భుజాన వేసుకొని తీసుకెళ్లి వేరే ఏదో వ్యాన్లోనో వెహికల్లోనో అక్కడి నుంచి మనం పట్టుకున్న ఆ హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టుంటారు. నందుని నువ్వు హోటల్ దగ్గర ఎన్ని గంటలకి పట్టుకున్నావు? దాదాపు 12-1 గంట అవుతుంది. ఓకే, దానికి ముందు ఇక్కడ నుంచి బయలుదేరిన వెహికల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్ అన్నీ ప్రైవేట్ వెహికల్స్, ఇదొకటే ట్రావెల్స్ వెహికల్. ఐ థింక్ ఇందులో ఏమన్నా నందుని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు అని నాకు అనుమానంగా ఉంది. నవ్య, నువ్వు ఎలాగైనా సరే ఈ వెహికల్ నెంబర్ని ట్రేస్ చేయాలి. మీ అంకుల్తో చెప్పి కొంచెం రికమెండేషన్ చేయించు. పోలీసులకు చెప్తే ఖచ్చితంగా పూర్తి వివరాలు ఇస్తారు. తప్పకుండా. ఆ వెహికల్ నంబర్ చెప్పు. అంకుల్, మీకొక నెంబర్ పంపించాను, దాన్ని కొంచెం ట్రేస్ చేసి డీటెయిల్స్ పంపిస్తారా? చాలా ఇంపార్టెంట్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఆ వెహికల్ గనక పట్టుకుంటే మనకు ఖచ్చితంగా అన్ని వివరాలు దొరుకుతాయి. ఆ స్వీపర్ కూడా తనని ఏదో కారులో తీసుకెళ్లారని చెప్పింది కదా, బహుశా ఇది ఆ స్వీపర్కు చూపిస్తే ఈ కారును గుర్తుపడుతుందేమో వదినా. అవును, మేఘన సంగతి ఏమైంది? తను ఆఫీస్కి ఇంకా రాలేదు కదా? లేదు మేడం. ఆఫీస్కి రాక ఇంట్లోనూ లేక ఇంకెక్కడ తిరుగుతున్నట్టు? తెలుసు కదా మేడం, నందు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. అది మొత్తం పూర్తయ్యేంత వరకు తన ఆఫీస్కి రాదు మేడం. అది ఆఫీస్కి వస్తే ఎంత, రాకపోతే ఎంత? మనకు కావాల్సింది తను ఇప్పుడు ఏం చేస్తోంది, ఏ ఎంక్వైరీ చేస్తోంది, ఏం సాధించాలి అనుకుంటోంది, ఇది తెలుసుకోవాలి. పోనీ నేనొకసారి ఫోన్ చేయనా మేడం? ఇప్పుడొద్దు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే తనకి మనం కావాలని ఫోన్ చేస్తున్నామని అనుమానం వస్తుంది. అయినా తనకి కావాల్సిన ఆ ఫుటేజ్ రౌడీలను పెట్టి గురుని 4 కొట్టించి మరీ లాక్కున్నాం కదా. ఆ పెన్ డ్రైవ్ తన దగ్గర లేనప్పుడు ఇంక తనక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తుంది? ఏమో మేడం. మేడం, ఆ పెన్ డ్రైవ్లో ఏముందో ఒకసారి చూద్దామా మేడం? సరే, ఆ ల్యాప్టాప్ ఇటువ్వు. ఇదేంటి మేడం, ఈ సాంగ్ వస్తుందేంటి? మనం చూడాల్సింది సీసీ ఫుటేజ్ వీడియో కదా, ఇందులో సాంగ్స్ వస్తున్నాయేంటి? అదే అర్థం కావట్లేదు బార్బీ.
నాన్సెన్స్. మేడం, ఎక్కడో ఏదో తేడా జరిగింది మేడం. లేదా ఆ సిఐ గారే ఆ ఫుటేజ్ ఇవ్వడం ఇష్టం లేక ఇలా సాంగ్స్ లోడ్ చేసి ఇచ్చాడేమో. ఏం మాట్లాడుతున్నావు బార్బీ? ఆయన ఎవరనుకుంటున్నావు? సిఐ గారు. ఆయన ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? అంటే ఇలా సీసీ ఫుటేజ్లు బయటికి ఇవ్వడం ఇల్లీగల్ కదా మేడం. స్ట్రైట్ గా కుదరదు అని చెప్పలేక ఇలా చేశాడేమో అని నాకు అనుమానంగా ఉంది. లేదు, తప్పు అక్కడ జరగలేదు. ఆ గురు దగ్గర నుంచి లాక్కోవడంలోనే సంథింగ్ ఏదో రాంగ్ జరిగింది. ఒకసారి ఆ ఇన్స్పెక్టర్కి కాల్ చేయి. ఓకే మేడం. హలో సార్, మేడం మాట్లాడతారట. నమస్తే మేడం. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏంటిది? మీరు పంపించిన పెన్ డ్రైవ్ లో సాంగ్ ఉంది తెలుసా? మనం అనుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లేదు. అదేంటి మేడం అలా అంటారు? ఆ రోజు మీరు చెప్పినట్టుగానే అతను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే రౌడీల్ని పంపించాను. వాళ్ళు అతన్ని చెతకొట్టి అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లాక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది నేను మీకు పంపించాను మేడం. అంటే వాళ్ళు కరెక్ట్గా ఇస్తే నేనేమైనా తప్పు చేశాను అంటారా? కావాలంటే ఈ పెన్ డ్రైవ్ పంపిస్తాను, చూడండి. లేదు మేడం, నా మాట నమ్మండి. మీరు ఇలా అంటారనే అనుమానం వచ్చి ఆ రౌడీలు గురువుని తన్ని ఆ పెన్ డ్రైవ్ లాక్కోవడం నేను వీడియో తీశాను మేడం. కావాలంటే మీకు ఆ క్లిప్పింగ్ పంపిస్తాను, చూడండి. నిజమే మేడం, వాడి దగ్గర నుంచే పెన్ డ్రైవ్ లాక్కున్నారు కదా. సరిగ్గా చూడు బార్బీ, ఆ గురుగాడు రౌడీలనే కాదు మనల్ని కూడా ఫూల్స్ చేశాడు. సరిగ్గా చూడు. వాడు ఒక జేబులో నుంచి కాకుండా మరో జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసిచ్చాడు. అంటే అసలు పెన్ డ్రైవ్ వాళ్ళ దగ్గరికి చేరింది. మనకి ఈ పాటలు లోడ్ చేసిన పెన్ డ్రైవ్ ఆ రౌడీ వెధవల వల్ల మనకి చేరింది. చూడు. అమ్మో, వాడివి మామూలు తెలివితేటలు కాదు మేడం. తెలివితేటలు వాడివి కాదు, దీని వెనకాల మాస్టర్ మైండ్ మేఘన ఉంది. అంటే తనకి ఒరిజినల్ ఫుటేజ్ చేరినట్టేనా మేడం? అవును, చేరిపోయింది. తన విజువల్ చూసి నిజానిజాలు తెలుసుకుని విజృంభించే లోపల మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అదే బామ్మగారు, నందు తప్పు చేయలేదని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాల కోసం తిరుగుతున్నాను. ఏంటమ్మా, 10 మంది ముందు వాడు తప్పు చేయలేదని నిరూపిస్తావా? నందుని అలా పట్టించింది నువ్వు, నందు పరువు తీసింది నువ్వు. చెప్పు నవ్య. మేఘన, ఆ వ్యాన్ డ్రైవర్ అడ్రస్ దొరికింది.